వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు లక్ష్మీ స్వరాజ్యం గారు. ఆవిడ షీ టీంలో సెల్ఫ్ డిఫెన్స్ అన్నీ నేర్పిస్తూ ఉంటారు. అండ్ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ కూడా ఫౌండర్. సో ఆవిడ ఈరోజు మనకి తానా కాన్ఫరెన్స్లో సెల్ఫ్ డిఫెన్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఉమెన్ అనేసి చూపిస్తున్నారు. సో ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి, నిజంగా తానాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. నా చిన్నప్పటి నుంచి వింటున్నాను తానా గురించి. ఒక బ్రాండ్గా తెలుగు అసోసియేషన్ అమెరికాలో స్థాపించి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బ్రాండ్ క్రియేట్ చేసుకోగలరు. అందులో భాగంగా నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. కానీ ఈరోజు నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఇక్కడికి వచ్చి నేను పార్టిసిపేట్ చేస్తాను అని అసలు ఎప్పుడు అనుకోలేదు. కానీ చెయ్యాలి అని మాత్రం తపన ఉంది నాకు మైండ్లో. ఎప్పటికైనా ఒక్కసారైనా తానా స్టేజ్ మీదకి రావాలి అని. అది నాకు ఉదయ్ గారు ఇన్విటేషన్ పంపించారు. ఉదయ్ చేపల మడుగు గారని ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు మన తానా ప్రోగ్రామ్కి. నాకు అలానే కోమటి జయరామ్ గారు నాకు ఇన్విటేషన్ తెప్పించారు. ఫస్ట్ తానా ప్రెసిడెంట్ ఆయన వచ్చిన టైంలో ఫస్ట్ తానాకి మొదటి ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పటి నుంచి ఎంతోమంది ప్రెసిడెంట్లు మారారు, కానీ ఆయన గౌరవం ఎక్కడ తగ్గకుండా ఇప్పటికీ ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటారు. నిజంగా ఈ వయసులో ఈ టైంలో ఆయనకు అసలు అవసరం కూడా లేదు. అయినా కూడా నా అలాంటి వాళ్ళని ఎంతోమందికి సపోర్ట్ చేస్తూ ముందుండి తానా సభలను ఇంకా మంచిగా జరిపించాలని నడిపిస్తున్నారు. ఎంతోమంది వచ్చారు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువ వచ్చారు. హైదరాబాదే కాదు, ఆంధ్ర, తెలంగాణ నుంచి వచ్చారు. ఇంకా పక్క రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. 3 days ఇక్కడ, ఇది ఒకరోజు కాదు, ఎక్కడ బోరు కొట్టకుండా అటు కల్చరల్ కావచ్చు, మన స్పిరిచువల్ కావచ్చు, రకరకాలుగా అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అందరూ ఒక డిసిప్లిన్తో, ముఖ్యంగా చాలా వాలంటీర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది. ఇవాళ మీరు కాన్ఫరెన్స్లో ఏం పర్ఫామ్ చేయబోతున్నారండి? రేపు ఉందండి నాది. అది ఉమెన్ సేఫ్టీ తెలిసిన విషయమే. ఆంధ్ర, తెలంగాణలో అందరూ నేను షీ టీమ్ లక్ష్మి, మొదటి నుంచి కరాటే లక్ష్మి. నేను కరాటేలో 4 times ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్. అలానే ఫౌండర్ CEO రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. అది స్థాపించి కొన్ని లక్షల మందికి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలానే పోలీస్ డిపార్ట్మెంట్, హోంగార్డు, IPS, IAS వరకు నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. కొన్ని లక్షల మందికి అవేర్నెస్ ఇచ్చాను ఉమెన్ సేఫ్టీలో భాగంగా. అలానే IT ఎంప్లాయీస్ కూడా. దిస్ ఈజ్ నో ఏజ్ లిమిట్, ఎవరైనా చేయొచ్చు. ఎనీబడి కెన్ లెర్న్. 6 years నుంచి 60 years వరకు ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా కిడ్నాప్ చేసినా, అలానే ఏదైనా జుట్టు బట్టి లాగడం కానీ, చేయి బట్టి లాగటం, చైన్ స్నాచింగ్. ముఖ్యంగా మహిళలందరూ ప్రేమించేది మనుషుల కన్నా గోల్డ్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఆ గోల్డ్ని ఎవరైనా మన చైన్ ఎవరైనా లాక్కెళ్ళినప్పుడు ఎలా తప్పించుకోవాలి, అలాంటి సింపుల్ టెక్నిక్స్. నాలాగా అందరూ బ్లాక్ బెల్ట్ అవ్వాలి, గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలి అవసరం లేదు. ఎలాంటి పరిచయం లేని వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందని ఆ ఉద్దేశంతోనే నాకు ఇన్విటేషన్ పంపించారు ఉదయ్ చేపల మడుగు గారు. రేపు నా ప్రోగ్రాము మహిళల మధ్య, మహిళల కోసం ఉంటుంది. నేను ఎప్పుడు మహిళా పక్షపాతనే, అందరికీ తెలిసిన విషయమే. అది నా రుద్రమదేవి అకాడమీ నేను అమెరికాలో కూడా తానా సభల్లో కూడా పర్ఫామ్ చేయడానికి రావడం నాకు గర్వకారణంగా అనిపిస్తుంది. మనం చూసుకుంటే ఏపీ, తెలంగాణలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో అమ్మాయిల మీద అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. సో అది చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఎలా మీరు దాన్ని అరికట్టాలనుకుంటున్నారు? ఎలా అంటే చాలా వరకు ఒక సెల్ఫ్ వీళ్ళకి, ఎందుకంటే ఒక మనిషికి ఒక పోలీస్ లేడు కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు తనను తానే రక్షించుకోవాలి అనే ఉద్దేశంలోనే నేను ఈ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించడం జరిగింది. అలాగే నాకు అటు పొలిటికల్ నుంచి, పోలీస్ నుంచి, ఫిలిం నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ దీన్ని ఒక అవేర్నెస్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్లస్ మనకి మెయిన్ షీ టీమ్స్ వచ్చిన తర్వాత మహిళలకి ఒక పుట్టినిల్లు అని చెప్తాను నేనైతే ధైర్యంగా కూడా. అంత భరోసాలాగా ఈ షీ టీమ్ వచ్చిన తర్వాత చాలా క్రైమ్ రేట్స్ తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆగతాయిలు ఎంతోమంది షీ టీమ్ అనే మాటకే భయపడి ఏం చేస్తారో షీ టీంలో కంప్లైంట్ ఇస్తే అనే ఒక భయాన్ని క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేనేం చెప్తానంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఒక వ్యాక్సిన్ లాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి బాడీలో. ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొట్టాలి, ఫైట్ చేయాలని కాదు, డిఫెన్స్ చేసుకోవడం కూడా, అది కూడా ఆ సిచ్యువేషన్ నుంచి, ప్రమాదం నుంచి ఎస్కేప్ అవ్వడమే కదా మెయిన్ మనకు కావాల్సింది. అది కొట్టడం, ఫైట్ చేయడం సెకండరీ. వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు చేయొచ్చు, కానీ ముందు డిఫెన్స్ అవ్వాలి ప్రాబ్లం నుంచి. ఆ డిఫెన్స్ అనేది నేను పర్ఫెక్ట్గా నేర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈటీవీలో నా కెరీర్ స్టార్ట్ అయింది. ఈటీవీతో మాత్రం నాకు చాలా అనుబంధం ఉంది. చాలా సంవత్సరాలు ఈటీవీ లక్ష్మిగా ఉన్నాను. రామోజీరావు గారు కూడా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది, పిలిపించి. ఈటీవీ భారత్ స్టాఫ్ అందరికీ కూడా నేను 26 రాష్ట్రాల స్టాఫ్ అందరికీ కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఫిలిం సిటీలో.
ఇవన్నీ నా కెరీరు, నా డెడికేషను, నా పట్టుదల. నేను ఎక్కడ వదలకుండా నేను డెడికేషన్తోనే ఒక ఆడపిల్ల సేఫ్టీగా ఉండాలి. ఒక్క అమ్మాయి తాను రక్షించుకున్న ప్రాణం మీదకి వచ్చి అలా ఈరోజు కొన్ని వందల వేల మంది రక్షించుకున్నారు నా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఫాలో అయ్యి. నిజంగా యూట్యూబ్లో చూసి కూడా అక్క నువ్వు చెప్పిన టెక్నిక్ నాకు టక్కున ఐడియా వచ్చింది ప్రాబ్లం వచ్చినప్పుడు, దానివల్ల నన్ను నేను సేవ్ చేసుకున్నాను అని చెప్పినప్పుడు నాకు చాలు ఈ జన్మకే అనిపిస్తుంది. యు ఆర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ లక్ష్మి గారు. మీరు కూడా ఇలాంటి షీ టీమ్స్ హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్లో కాకుండా మారుమూల గ్రామాలలో కూడా ఇంకా షీ టీమ్స్ రావాలని కోరుకుంటున్నాను. అవును, 100%. ఒకప్పుడు జిల్లాలో స్టేట్కే పరిమితం అయ్యింది, ఇప్పుడు జిల్లాలు కూడా స్ప్రెడ్ అయ్యింది. నిజంగా డిపార్ట్మెంట్లో నాకు సర్వీస్ నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి సివి ఆనంద్ గారు కావచ్చు, స్వాతి లక్ర గారు కావచ్చు, అలానే గతంలో ఉన్న డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు, అనురాగ్ శర్మ గారు, ఎంతోమంది, మహేష్ భగవత్ గారి దగ్గర నుంచి మళ్ళీ ప్లస్ నాకు సుమన్ గారు, ముఖ్యంగా హీరో సుమన్ గారు నా అకాడమీ నేషనల్ చైర్మన్. అది నేను గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఆయన మొదటి నుంచి రియల్ కరాటే మాస్టర్. ఫస్ట్ సినిమాలు కానీ రాకముందే ఆయన కరాటే. అలానే నేను 25 సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది సార్తో ఒక ఫోటో దిగాలి అని, ఇన్స్పిరేషన్గా ఒక మెడల్ తీసుకోవాలి ఆయన చేతి మీద. కానీ ఈరోజు నా రుద్రమదేవ్ అకాడమీకి సారు నాకు నేషనల్ చైర్మన్గా ఒప్పుకున్నారు నేను అడిగిన వెంటనే. నిజంగా ఆయన గైడెన్స్తో నేను ఇంకా ముందుకెళ్ళి ఎక్కువ సర్వీస్ చేస్తున్నానని చెప్పగలను. మాస్టర్ రవి గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. రవి గారు నాకు ఆల్వేస్ సపోర్ట్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు తోడుగా ఉంటారు. అలానే ముఖ్యంగా ఫస్టే చెప్పాలి ఆ విషయం, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నేను రుణపడి ఉంటాను ఎప్పుడు. వాళ్ళ సపోర్ట్తోనే, వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే ఈరోజు అమెరికా దాకా నేనేనా అనిపిస్తుంది. అట్టడుగు నుంచి అమెరికా దాకా రావడం జరిగింది. చాలా అదృష్టంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది నేను చేసే పనిలో. డబ్బులన్నీ ఎవరైనా సంపాదిస్తారు, డబ్బులు రావడం పోవటం కాదు. కష్టపడి ఒక ఆడపిల్లల కోసం నా లైఫ్ డెడికేట్ చేసి వాళ్ళందరి కోసం కొన్ని లక్షల మందికి అవేర్నెస్ ఇస్తూ ఈరోజు అమెరికా దాకా రావడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా అది గాడ్ బ్లెస్ అనుకోవాలి. నేను నిజంగా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.